వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. నాకు కూడా అప్పుడప్పుడు మీకు సూచనలు ఇస్తూనే ఉన్నా, ఈ రకంగా చేయండి ముందుకు పోతుంది, ఈ రకంగా చేస్తే పంటలు పండుతాయని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఏం చేస్తుందంటే ఈ మిషన్ భాగీరథ నీళ్ళని వాళ్ళ పొలాలకు బారబెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ దానికి మోటార్లు పెట్టుకొని గుంజుకుంటారు. అంటే ప్రజలను పీడించి ప్రజలకు ఇబ్బంది పెట్టి ఆ నీళ్ళని కేవలం కొన్ని కుటుంబాలే వాడుకుంటున్నాయి, కాంగ్రెస్ కుటుంబాలే వాడుకుంటున్నాయి, లేకపోతే వాళ్ళ పొలాలు కాపాడుకునే కొరకని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల దాహతి తీసుకునే కొరకని ఒక ప్రయత్నం చేస్తారు. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన పరిస్థితిలో నేను బోర్లు వేసామని చెప్తాను, వీళ్ళు చిక్కుమాట ఏ ఊర్లో కూడా ఒక బోర్ కూడా సక్సెస్ఫుల్గా లేకుండే వాళ్ళ బోర్లు అన్నీ డ్రై అయితే కొత్తగా ఎమ్మెల్యే కాకముందు కిషారెడ్డి గారి మరణానంతరం నారాయణగఢ్ నిండా బోర్లన్నీ వేయించినాయి మేమే. అవే బోర్లు ఈరోజు నీళ్ళు తాగుతున్నాం. మీరు మిషన్ భాగీరథ ద్వారా సప్లై చేయలేకపోతే అవే బోర్ల ద్వారా ఈరోజు నీళ్ళు తాగుతున్నాం. ఒక సందర్భంగా నారాయణగఢ్ పట్టణం దారితో విలవిలలాడిపోతుంటే నల్లవాగు ప్రాజెక్టు ఉన్న నీళ్ళని రివర్స్ పంపింగ్ చేసి నారాయణగఢ్ పట్టణాలు ఇచ్చిన ఘనత మాది. మీ లెక్క సోడగాళ్ళ లెక్క పండుకోలేదు ఇళ్ళ మేము ఇవన్నీ చేస్తూ పెట్టినామని చెప్పేసి ఆ సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఇకపోతే గొప్పలు చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ ఇల్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము వెళ్ళిచ్చామని. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 50 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఇల్లు ఏమంటే కేవలం ఎస్సీ వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే 500 రూపాయలు గుడిసె చేసుకునే కొరకని ఇచ్చింది. అప్పుడు గతంలో ఇందిరమ్మ గారు ఇచ్చిండ్రు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు అనేది ఉండే. ఎప్పుడు పక్కా ఇళ్ళ సిస్టమ్ ప్రారంభమైందంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక పక్కా ఇళ్ళ స్కీమ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ ఎన్టీ రామారావు ఉన్నన్ని రోజులు మాత్రమే, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయినన్ని రోజులు మాత్రమే ఆ 20 సంవత్సరాలు, ఆ 21 సంవత్సరం 83 నుంచి 2000 వరకు, అందులో ఒక 5 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా అంతా టీడీపీ ప్రభుత్వం చేసింది. అప్పుడు మంజూరు చేసిన అవే ఉన్నాయి. దాన్ని మీరు మధ్యాహ్న 5 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు కొనసాగించడం మాత్రమే జరిగింది. కానీ మీరు మాత్రం పక్కా ఇంట్లో వరకు కూడా కట్టియలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అంటున్నాను. ఏం చేసినామా ఇందిరమ్మ ఇల్లు ల్యాండ్ అయ్యి ఏ ఊళ్ళో పోదాం? ఇందిరమ్మ ఇళ్ళని అడ్డు పెట్టుకొని మీరు కాంగ్రెస్ దొంగలు నువ్వే చెప్పినావు. మొన్న ఇల్లు కట్టలేదు, ఏం కట్టలేదు, అన్నీ లేపుకొని తినిపోయినామని చెప్పినావు. మీరు దొంగలు లేపుకొని తినిపోయారు, దోసుకొని తిన్నారు. మరీ ఎవరినంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎక్కువ పీడించి వాళ్ళ పైసలు తినిపోయారు. బీసీలకు మిగతా కులాలకేమో 50,000 రూపీస్ పర్ హౌస్ శాంక్షన్ ఉండేది, ఒక ఇంటికి శాంక్షన్ ఉండేది ఇందిరమ్మ. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 1,00,000 రూపాయలు శాంక్షన్ ఉండేది. ప్రతి గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని వదలకుండా ఎన్ని అవకాశం ఉంటే వాళ్ళ పేర్ల మీద అన్ని ఇల్లు మంజూరు చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టేయకుండా కాజేసింది మీ కాంగ్రెస్ పార్టీ. అంటే దోసుక తిన్నది మీ కాంగ్రెస్ పార్టీ, అది గమనించాలి. మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి. చూడు, అని కన్ను లేని కబోది అయితేనే నువ్వు మాటలు మాట్లాడతావు. పోయి చూడు, ఇటు పోతే పన్నూరు రూట్లో పోతే పిప్పిలి దగ్గర 100 ఇల్లు కట్టి అప్పచెప్పేసాం. నిజాంపేట దగ్గరికి పోతే 100 ఇల్లు కట్టి అప్పచెప్పేసాం. అక్కడ శంకరంపేట పోతే 100 ఇల్లు కట్టి, అన్ని హైవేల మీదే కనిపిస్తుంది, 100 ఇల్లు కట్టి అప్పచెప్పేసాం. బాల్కాం చౌకా తాండాల 50 ఇండిపెండెంట్ ఇల్లు కట్టి అప్పచెప్పినాం. ఇక్కడనే నారాయణగఢ్ దగ్గర 95% పూర్తి చేసాం. ఇల్లు కూడా బెనిఫిషరీ పేరు మీద కూడా అలాట్మెంట్ అయినాయి. మీరు చేయాల్సింది ఏంది? ఈ ఏడాది కాలంలో అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు మీరే. అవి ఎన్ని ఉన్నాయి ఇల్లు? సుమారుగా 800 ఇండ్లు అక్కడ ఉన్నాయి. విలేకరులకు ఇచ్చిన ఇళ్లకు నువ్వు ఎంత అసమర్థం అంటే కనీసం వాళ్ళు నీ కొరకని కష్టపడి నేను ఎమ్మెల్యే గెలిపించే కొరకని ఇప్పుడు 6 లక్షలు పెట్టారు. మీ 6 లక్షలు పెట్టే ఉద్దేశం కూడా అదే. వాళ్ళ పేర్ల మీద రాసుకొని ఇంకో 1,00,000 రూపాయలు ఎక్కువ వస్తాయి, తిరిగిపోదామనే ఆలోచనతోనే అది మనసులో పెట్టుకొని మీరు ఏం చేశారంటే ఇప్పుడు మంజూరు ఇవ్వలేదు. మంజూరు పత్రాలు ఎవరికి ఇవ్వలేదు. ఒక నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు 3,500 అన్నారు. మీరు ఇప్పటి వరకు మంజూరు ఇచ్చిన పత్రాలు ఎంతమందికి మంజూరు ఇచ్చారో అది కూడా బులెటిన్ విడుదల చేయాలి అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా
మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీరు చెప్పిన మాటలన్నీ నిజమని అయితే నిరూపించుకోవాలి. లేకపోతే మీరు అబద్ధాలు మాట్లాడినట్టుంటే ముప్పు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను రాంగ్ అఫిడవిట్ పెట్టి మీకు మోసం చేసి ఎమ్మెల్యే గెలిచాను కాబట్టి దాన్ని క్షమించండి అని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ముప్పు నేలకు రాసి రాజీనామా చేయాలి. నేను ఈ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాను.